దేశవ్యాప్తంగా లక్షలాదిగా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కు రెడీ అయ్యారు. పరీక్షలంటేనే కొందరు స్టూడెంట్స్ కు ఓ రకమైన టెన్షన్ ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలి, మంచి మార్క్స్ సాధించేందుకు ఎలాంటి మెళకువలు పాటించాలి, విద్యార్థులు టెన్షన్ కు గురి కాకుండా పేరెంట్స్ ఏం చేయాలనే విషయాలపై చర్చించేందుకు మనతో పాటు నిపుణులున్నారు. వారి సూచనలు, సలహాలు ఇప్పుడు డైరెక్ట్ గా వారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు డాక్టర్ వి సునీల్ గారు. నమస్తే సార్. హెడ్ ఆఫ్ ద కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థలు. అలాగే మధురిమారెడ్డి గారు ఉన్నారు, సైకాలజిస్ట్ అండ్ హ్యూమన్ బిహేవియరల్ సైన్సెస్ ఎక్స్పర్ట్. అలాగే శిరీష గారు కూడా ఉన్నారు, సైకాలజిస్ట్. సో అందరికీ నమస్తే అండి. మా కోసం మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ముందుగా ఒకసారి సార్ దగ్గరికి వెళ్దాం. సో ఎగ్జామ్స్ రేపటి నుంచి ఆల్రెడీ ఏపీలో స్టార్ట్ అయ్యాయి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పిల్లల్ని చూస్తూనే ఉన్నారు. బట్ ఎగ్జామ్ అనేసరికి ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. అది నిజంగా ఆ టెన్షన్ అనేది లేకుండా ఎగ్జామ్ కి అటెండ్ అవ్వడం అనేది పాసిబుల్ అంటారా? ఏం చెప్తారు? నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. అంటే ఒక అధ్యాపకుడిగా, ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ, అడ్మినిస్ట్రేషన్ లో కూడా పనిచేస్తూ వస్తున్నాను. కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని చూశాను నేను ఇప్పటి వరకు. ఇదివరకు ఉన్న పరీక్షా పద్ధతులకి ఇప్పుడున్న పరీక్షా పద్ధతులకి కొంత తేడా ఉంది. ఇప్పుడున్న పరీక్షా పద్ధతిలో విద్యార్థికి ఏంటంటే టెన్షన్ అనేటువంటిది కామన్ గా వస్తున్నది. ఇదివరకు ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఈవెన్ దో గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుకున్నా గానీ ఇంత టెన్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీల లోపల, కార్పొరేట్ కాలేజీల లోపల ఈ మార్కుల ఒక టార్గెట్ ఇచ్చేసి ర్యాంక్స్ కంపల్సరీ రావాలి, మార్కులు రావాలి అని వాళ్ళ మీద పలు డైరెక్షన్స్ లో ఒత్తిడి ఉన్నది. అంటే ఒత్తిడి అంటే ఒకవైపు నుంచి కాదు, తల్లిదండ్రుల నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. సో అలాగే టీచర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మేనేజ్మెంట్ కి ర్యాంకులు కావాలి. అలాగే సమాజంలో అందరూ కూడా వాళ్ళని అడుగుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, సో ఎన్ని మార్కులు వచ్చాయి. సో ఈ యొక్క ఒత్తిడి అనేది ఉండటం వల్ల విద్యార్థులు ఏం చేస్తున్నారు కదా అంటే రకరకాల పద్ధతులకు వెళ్లాల్సి వస్తున్నది. ఈ పద్ధతుల్లో టెన్షన్ లేని పద్ధతులు ఏంటి అంటే నేను అబ్జర్వేషన్ చేస్తున్నది, ఇదివరకు ఏంటంటే ఒక కళాశాలలో చదివితే ఈవెన్ ట్యూషన్ కూడా పోయేవాళ్ళు కాదు, కళాశాల మీద మాత్రమే డిపెండ్ అయ్యి చదువుకునేవాళ్ళు. సో దాని ప్రకారంగానే పరీక్షలు రాసేవాళ్ళు. ఇలాంటి ఒత్తిడి ఉండేది కాదు. కానీ ఇప్పుడేమవుతుంది కదా అంటే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత లక్షల రూపాయల ఫీజులు కట్టి కూడా, అంటే అది 10వ తరగతి వరకు ఒక రకమైన పద్ధతి ఉంటుంది, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒక రకమైన పద్ధతి ఉంటుంది. అంటే దీని మీద వయసు ప్రభావం కూడా చూపిస్తుంది. ఈ వయసు చాలా డేంజరస్ వయసు. ఈ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలకి రకరకాల పద్ధతులు విద్యా విధానాల్లో ఉన్నప్పటికీ కూడా బట్ వాళ్ళు కళాశాలలో కొంత, ఆన్లైన్ విద్య కొంత, అలాగే ఆఫ్లైన్లో ట్యూషన్లు కొంత, ఇలా రకరకాల పద్ధతులకు అలవాటు పడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతున్నది అంటే కొంత కన్ఫ్యూజన్ వస్తున్నది. ఈ కన్ఫ్యూజన్లో పేరెంట్స్ కూడా ఏం చేయాలో బోధపడట్లేదు. సో కాలేజీలో ఎంతసేపు కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్ మీద, కాలేజీ మీద మాత్రమే డిపెండ్ అయ్యి సో ర్యాంకులు వస్తాయనేటువంటిది ఇదివరకు ఉండేది. కానీ ఇప్పుడు రకరకాల పద్ధతుల వల్ల ఈ ప్రెషర్, ఈ ఒత్తిడి ఎక్కువైపోయి విద్యార్థులు సో మీడియా మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు, సోషల్ మీడియా మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. సో ఆ కన్ఫ్యూజన్ అనేటువంటిది పిల్లల్లో వస్తున్నది, పేరెంట్స్లో వస్తున్నది. సో దానివల్ల ఏమవుతున్నది కదా అంటే అనుకున్న గోల్స్ రీచ్ కావడంలో ఫెయిల్ కావటం వల్ల, లేదా ఫెయిల్ అయితే ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయం కూడా, ఆందోళన కూడా కలుగుతున్నది విద్యార్థుల్లో. ఇది పోగొట్టాలి అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవి అన్ని కళాశాలలు పాటిస్తున్నాయా అంటే మనం చెప్పలేము. కొన్ని కళాశాలలు మాత్రం పాటిస్తున్నాయి, కొన్ని కళాశాలలు పాటించట్లేదు. బట్ ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే మన సెక్రటరీ గారు కొత్తగా వచ్చిన తర్వాత కృష్ణాదిత్య గారు కొన్ని మార్పులు తీసుకురానున్నారు. మరి ఆ మార్పుల వల్ల కొంత విద్యా విధానంలో మార్పులు వల్ల విద్యార్థుల మీద ఖచ్చితంగా ఒత్తిడి తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఒత్తిడి మాత్రం కొంత గత 10 సంవత్సరాల నుంచి పలు ప్రభుత్వాలకు సూచించినప్పటికీ కూడా అది మార్పులు రాకపోవడం వల్ల ఆ ఒత్తిడికి మాత్రం గురవుతున్నమాట వాస్తవం. ఓకే సార్. యా, మధురిమారెడ్డి గారు నమస్తే. హలో మధురిమారెడ్డి గారు, వినిపిస్తుందా నా వాయిస్? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మధురిమారెడ్డి గారు, నా వాయిస్ వస్తుందా మీకు? మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేశాను. యా కరెక్ట్, ఇప్పుడు వస్తుంది. ఎస్ సార్, అయితే ఈ విద్యా విధానం నుంచి మార్పులు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి అని చెప్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటి వరకు అయితే ఇంకా ఒత్తిడి ఉంటది కదా పిల్లలకి. అయితే ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు స్టూడెంట్స్ స్పెషల్లీ ప్రశాంతంగా ఎగ్జామ్ కి వెళ్ళగలగాలంటే మీరు ఒక సైకాలజిస్ట్ గా ఏం టిప్స్ చెప్తారు?
రేపటి నుంచే ఇక్కడ ఎగ్జామ్స్, ఏం చెప్తారు? సో లైక్ ఎప్పుడు స్టూడెంట్స్ ఎప్పుడైనా ఎలా ఆలోచించాలంటే అండి, మనం ఒక మూవీకి వెళ్తుంటే ఎలా ఉంటాము, ఒక గేమ్ కి వెళ్తుంటే ఎలా ఉంటాము, అలాంటి ఒక ఫీలింగ్ రావాలండి పిల్లల్లో. సో నేను కూడా అంటే నేను ఇప్పుడు సైకాలజిస్ట్ ఇవన్నీ ఎన్నో రోల్స్ హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ లో, మెంటల్ హెల్త్ లో ఇవన్నిట్లో ఉన్నా కూడా నేను కంటిన్యూస్ ఒక స్టూడెంట్ అండి. నేను ఒక చిన్నప్పుడు ఒక ఫెయిల్యూర్ అండి, కానీ ఇప్పుడు 9 అకాడమిక్ డిగ్రీస్ ఉన్నాయి నాకు, డబుల్ అకాడమిక్ పిహెచ్డి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో నేను కంటిన్యూస్ చదువుతూనే ఉంటాను. సో ఆ అనుభవంతో, ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఒక ఎగ్జామ్ రేపు ఉందంటే ఈ రోజు ఎలా ఉండాలంటే మైండ్ సెట్ మనకు ఒక ఫ్రెష్నెస్ ఉండాలి. మనము రేపు ఒక మూవీ చూస్తాము, బాహుబలి మూవీ చూస్తే ఎలా వెళ్తాం మనము, ఎంత హ్యాపీగా రేపు మూవీ రిలీజ్ అవుతుంది, రేపు ఫస్ట్ డే మూవీకి వెళ్తామంటే ఎలా ఉంటుంది మన మైండ్ లో ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఫర్ ష్యూర్లీ. ఆ నోస్టాలజిక్ ఫీలింగ్ తో పాటు సంతోషం ఉంటుంది, ఏమైతుందో అనేది ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. సో అలాగే ఎప్పటి నుంచో చదివింటాం మనము. సో రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజే రాత్రి అంతా చదవడము, రేపంతా నైట్ అవుట్ చేసి చదవడము అలా ఉండకూడదు. సెకండ్ పాయింట్ ఏంటంటే అందరితో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళతో వాళ్ళు ఎలా చదువుతారో, వాళ్ళు ఎలా చదువుతున్నారో, వాళ్ళు ఎలా చేస్తారో, నేను ఎలా చెయ్యను అనేసి ఉండకూడదు. ఒక ఫ్రీ ఫ్రెష్ మైండ్ సెట్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, పాజిటివిటీ ఉండాలి వాళ్ళలో. తర్వాత ఒక ఫెయిత్ ఉండాలి, వాళ్ళకే సెల్ఫ్ బిలీఫ్ అండ్ ఫెయిత్ ఉండాలి. సో ఇలాంటి ఒక భావన ఉండాలి వాళ్ళకు, ఎప్పుడు పాజిటివిటీ, ఫెయిత్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక సంతోషమైన బిలీఫ్ ఉండాలి. అంటే లైఫ్ ని ఒక గేమ్ లాగా ట్రీట్ చేయాలి, ఒక ఎగ్జామ్ ని కూడా అలాగే అనుకొని వెళ్ళాలి. సో వెళ్ళేసేసి ఆ పాజిటివిటీతో చేయాలి, కొంచెం బ్రీతింగ్ యాక్టివిటీస్ చేయాలి, తర్వాత మెడిటేషన్ కూడా చేయొచ్చు. ఒక 5 minutes మెడిటేషన్ చేసుకోవాలి ఎగ్జామ్ ముందర వెళ్ళేటప్పుడు. తర్వాత ఎగ్జామ్ కి కూర్చున్న తర్వాత కూడా వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్స్ అంతా మొత్తం ఒకసారి చదవాలి. ఒక 1 second కొంచెం కళ్ళు మూసుకొని తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి చదవండి మీ క్వశ్చన్స్ అన్ని. అప్పుడు మీకు కొంచెం రిలీజ్ అవుతుంది స్ట్రెస్. తర్వాత మీరు అంత చదివినాక మీకు ఏం బాగొచ్చో అవి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇట్లా 1 నుంచి రాయకుండా మీరు ఫస్ట్ 1 ఒకటి బాగొస్తే ఫస్ట్ క్వశ్చన్ అది రాయండి. కానీ అలా కాకుండా అంతా మీకు ఫస్ట్ వచ్చినటువన్నీ ఫస్ట్ రాయండి, అలా మొదలు పెట్టండి. తర్వాత రాసింది మళ్ళీ తుడపడము అలా చేయకండి. కొంతమంది ఏం చేస్తారంటే రాసింది కొట్టేయడము మళ్ళీ రాయడము అలా చేయకండి, అది కొన్నిసార్లు టెన్షన్ తో చేస్తారు. ఎందుకంటే ఎగ్జామినర్ ఎప్పుడైనా ఇలా చూస్తే మీరు రాసినవన్నీ కొట్టేసుకుంటే రాస్తుంటే ఎప్పుడైనా అదే కనిపిస్తుంది. కానీ మీకు అందుకే రాసింది కాన్ఫిడెంట్ గా ఉండేటువంటి రాయండి ఫస్ట్. సో వైట్ పేపర్ పైన అలాంటివి ఎప్పుడు ప్రొజెక్ట్ అవుతాయి, మనకి మీరు కట్ చేసినవి ఇలాంటివి చూస్తారు. సో ఇలాంటి టెక్నిక్ స్మాల్ అయినా ఇలాంటివి ఫాలో కండి మీరు. సో నేను తర్వాత ఒక చిన్నప్పుడు 10th class లో ఫెయిల్యూర్ అయిన తర్వాత నేను యూనివర్సిటీ టాపర్ అయ్యాను. తర్వాత చాలా సార్లు నాకు యూనివర్సిటీ ర్యాంకర్ వచ్చిందండి. తర్వాత అంతా డిస్టింక్షన్ హోల్డర్ అయ్యాను. 9 అకాడమిక్ డిగ్రీస్ రావడానికి అదే కారణం అండి. సో ఎప్పుడు మీరు లైఫ్ ని ఒక గేమ్ లాగా ట్రీట్ చేయండి, ఎగ్జామ్ ని కూడా అలాగే గేమ్ లాగా చూడండి. సో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దండి వేరే వాళ్ళతో, మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్ గా సెల్ఫ్ బిలీఫ్ తో ముందరికి వెళ్ళండి. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ స్మాల్ టెక్నిక్స్ ఐ వాంట్ ఎవ్రీబడి టు ఫాలో అండి. ఓకే మధురిమ గారు. యా, శిరీష గారు నమస్తే. నమస్తే మేడం. యా, అంటే ఎగ్జామ్స్ చాలా ఎవరికైనా ఆల్మోస్ట్ టెన్షన్ తోనే వెళ్తారు. ఎంత చదివినా కూడా, అంటే అన్ని వచ్చినా కూడా అదొక రకమైన టెన్షన్ పిల్లల్లో. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రేపటి నుంచి. సో ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా చాలా ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకునే ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి మనకి. సో ఎలా పిల్లల్లో ఎగ్జామే లైఫ్, మార్క్సే ధ్యేయం అన్నట్టు కాకుండా వాళ్ళు ఎట్లా దీని నుంచి బయటపడేలా చేయాలంటారు, ఏం చెప్తారు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అనేది ఒక టెన్షన్, ఒక బర్డెన్ లాగానే స్టూడెంట్స్ ఫీల్ కాకూడదు. ఎప్పుడైతే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవటము, బర్డెన్ గా ఫీల్ అవుతారో అప్పుడు మీరు చెప్పినటువంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ కి హౌ టు ఫేస్ అనేది వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. సో ఫస్ట్ ఎగ్జామ్స్ అనగానే ముందు మనం ఒక షెడ్యూల్డ్ వేలో, ఒక ప్లాన్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళామనుకోండి, ఇందాక మధురిమ మేడం చెప్పినట్టు దే షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్సెల్వ్స్. కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి, నాట్ మెమరైజింగ్. అన్ని చోట్ల మెమరైజేషన్ పనికిరాదు. చక్కగా కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడిగినా మనకి సమాధానం చెప్పగలము అన్న ధైర్యము విద్యార్థిలో పెంపొందుతుంది. అప్పుడు ఏ టెన్షన్ లేకుండా క్వశ్చన్ ని ఆన్సర్ చేయగలగటం అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ క్వశ్చన్ ని మనం ఎగ్జామ్ ని డేర్ గా ఫేస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఆఫ్టర్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే చదువుని ఎంత క్లారిటీతో చదువుకుంటున్నాము, ఎంతసేపు చదువుతున్నాము, షుడ్ బి ఏ స్మార్ట్ వర్క్ అంటారు, నాట్ హార్డ్ వర్క్. మెమరైజ్ చేసుకునే టెక్నిక్స్, చిన్న కాన్సెప్ట్స్ ని ఎక్కువగా మనం ఎలా మెమరైజ్ చేసుకోవచ్చు,
దాని మీద మైండ్ మ్యాప్స్ కానీ షార్ట్ కట్స్ కానీ ఫార్ములాస్ ని మెమరైజ్ చేసుకుంటూ దెన్ మనం ఎగ్జామ్ ని ఆన్సర్ ని ఎలా వస్తుంది, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఎలా రాయొచ్చు అన్న విధానంగా ఆలోచించుకొని రాస్తే. అండ్ ఎగ్జామ్స్ ఆర్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ అవర్ మార్క్స్ ఎవరు విద్యార్థిని జీవితాన్ని ఇప్పుడు అయితే డిసైడ్ చేయకూడదు. ఇట్స్ ఓన్లీ ద కాన్సెప్ట్ హౌ యు ఆర్ ప్రెజెంటింగ్. ఇందాక మేడం చెప్పినట్టు, సార్ చెప్పినట్టు, దేర్ ఇస్ చేంజెస్ అనేవి చాలా వస్తున్నాయి. సో ఆ చేంజెస్ కి అనుగుణంగా మనల్ని మనం అడాప్ట్ అంటారు మేడం, మౌల్డ్ చేసుకుంటూ ఆ స్టూడెంట్ ఆ ఎగ్జామ్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే. సో టెన్షన్ లేకుండా ఎగ్జామ్ ముందు రోజు కూడా చక్కగా హెల్దీ ఫుడ్, లైట్ ఫుడ్ తీసుకుంటూ 7 to 8 hours మంచి స్లీప్, పీస్ఫుల్ స్లీప్ తో వెళ్తే ఫ్రెష్ మైండ్, మెడిటేషన్ మేడం చెప్పినట్టు బిఫోర్ ఎగ్జామ్ కానీ ఇట్స్ నాట్ ఓన్లీ బిఫోర్, జస్ట్ ఒక డే ముందు కాదు, ఒక 15 days to 1 month ముందు నుంచి మనము రెడీగా ఉండాలి. అండ్ పేరెంట్స్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, పీర్ ప్రెషర్ ఎక్కువైంది. వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చాయి, ఇన్ని మార్క్స్ వచ్చాయని. ఇంతకు ముందు స్టూడెంట్స్ కు ఉండేదేమో కంపారిజన్, పేరెంట్స్ కి ఎక్కువైంది. అరే వాళ్ళ అబ్బాయికి బిట్స్ పిల్లలు వస్తే నా కొడుకు జేఈలో రాలేదేంటి అని. సో ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ we request humbly the parents, please don't compare your child. Every child is unique. Every student has its own ఏమంటారు ఎబిలిటీస్ అండ్ కేపబిలిటీస్. ఎవరికి వాళ్ళకి స్కిల్స్ ఉంటాయండి. సో వాళ్ళ ప్రత్యేకమైన రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. అంతేకాని మీ ఉద్దేశాలను దయచేసి పిల్లల మీద రుద్దకండి. దట్స్ వేర్ ద చైల్డ్ ఈస్ ఫీలింగ్ ప్రెషర్ అండి. ఓకే 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 శిరీష గారు. యా సార్, ఇప్పుడు చాలా మార్పులు తీసుకురాబోతున్నారు అని చెప్పారు కదా, ఈ 1 minute లేట్ అనేది దాంట్లో ఏమైనా చేంజెస్ జరగబోతున్నాయా? అవునండి జరుగుతున్నాయా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా సెక్రటరీ గారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, ఒక 5 నిమిషాల వరకు టైం ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ కూడా ఈ ఇంటర్మీడియట్ ఇప్పుడు రేపటి నుంచి జరగబోయేటువంటి పరీక్షలు కూడా ఇదివరకు 1 నిమిషం ఉండేది. పోయిన సంవత్సరం దాన్ని మార్చారు, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో 5 నిమిషాలు లేట్ అయినా గానీ అలో చేస్తారు. 5 నిమిషాల వరకు, 5 minutes. యాక్చువల్గా 9 గంటలకు ఎగ్జామ్ మొదలవుతుంది. 9-5 నిమిషాల వరకు ఎలో చేస్తారు. 9-5 నిమిషాల తర్వాత ఇంకెలో చేయరు. అంటే ఈ 9 గంటల వరకు 9-5 నిమిషాల వరకు వెయిట్ చేసిన దానికంటే ఒక గంట ముందుగా 9 గంటలకు పరీక్ష అంటే 8 గంటలకు ఉండడం అనేది చాలా మంచిది. దానికి తల్లిదండ్రులు సిద్ధం కావాలి. అంటే పిల్లల్ని మనం వదిలేసి మీరు సెంటర్కి వెళ్ళిపోండి అన్న దానికంటే కూడా ఒక రోజు ముందు సెంటర్ను చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సెంటర్ హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ కానీ, లేకపోతే సెంటర్ అడ్రస్ కరెక్ట్ గా లేకపోవడం కానీ, లేదా సెంటర్ లో ఇప్పుడు రకరకాల కాలేజీలకు ఒకే కాలేజీ పేరు ఉంటుంది, రకరకాల కోడ్ నెంబర్స్ ఉంటాయి, అదే ఏరియాలో ఉంటాయి కానీ దొరకదు. సో టైం మీద పోవడం వల్ల ఏమవుతుంది కదా అంటే, ఓ సెంటర్ నుంచి ఓ సెంటర్కి రీచ్ కావాలి అంటే చాలా టెన్షన్ ఉంటారు. ఒక రోజు ముందు ఆ సెంటర్ చూసుకొని వస్తే ఆ టెన్షన్ అనేది ఉండదు. మమ్మల్ని అయితే పేరెంట్స్ అలాగే ముందు రోజు వెళ్ళి హాల్ చూసుకుని వచ్చారు. రేపు పరీక్షా విధానం అంటే ఈ రోజు వెళ్ళాలి, ఈ రోజు పిల్లల్ని తీసుకుని వెళ్ళి సెంటర్ చూపించాలి. అలాగే మొదటి ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ రాసే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. 10th క్లాస్ వరకు పరీక్షలు రాయడం వేరు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడం వేరు. సో అందుకని ఇంటర్మీడియట్ లో ఫస్ట్ డే నాడు పేరెంట్స్ డ్రాప్ చేయడమే మంచిది. అంటే వాళ్ళని ఏదో బైక్ బుక్ చేసుకోనో లేకపోతే ఆ విధంగా కాకుండా వాళ్ళని తీసుకెళ్లి డ్రాప్ చేస్తేనే ఒక గంట ముందు అదొక మోరల్ సపోర్ట్ లాగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అంటే పేరెంట్స్ ఒత్తిడి బాగా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. బట్ ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్ బట్టి పేరెంట్స్ లో కొంచెం మార్పు ఏమైనా వచ్చిందా? అదే ప్రెషర్ కంటిన్యూ అవుతుందా? మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఒకప్పుడు మరీ ఘోరంగా ఉండింది ఈ ర్యాంక్స్ అది. కానీ పిల్లలు తీసుకునే ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ వల్ల పేరెంట్స్ లో ఏమైనా మార్పు వచ్చిందా? ఏం చెప్తారు? పేరెంట్స్ లో కొంత మార్పు వచ్చిందండి. ఇదివరకు కార్పొరేట్ విద్యా విధానంలో ఉన్నటువంటి కొన్ని ఒత్తిడిల వల్ల చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే సైకలాజికల్ గా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగేది. ఇప్పుడు ఏమైంది కదా అంటే, కొంత విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా పేరెంట్స్ లో కూడా కొంత మార్పు వచ్చింది. వాళ్ళు కూడా కార్పొరేట్ విద్యా విధానానికి వద్దంటున్నారు. అంటే నార్మల్ ఇదివరకు ఎలానైతే ప్రైవేట్ కాలేజీలు మామూలు ప్రైవేట్ కాలేజీలు ఏ విధంగానైతే వాళ్ళు అన్ని రకాలుగా అంటే 360 degrees ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక కాలేజీలో ఉండేది. అన్ని రకాలుగా స్పోర్ట్స్ కానివ్వండి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, చదువుతో పాటుగా అన్ని ఉండేవి. ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా విధానంలో అవన్నీ కూడా లేకపోవటం, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటలు వాడి మీద విపరీతమైనటువంటి ఒత్తిడి కలిగించడం. సో వాడికి వేరే ఏ రకమైనటువంటి విషయంగా లేకపోవడం, ఓన్లీ చదువు అంతే. ఇంటికి వచ్చిన చదివే, కాలేజీకి పోయినా చదివే. సో అలాంటివన్నీ కూడా ఇప్పుడు కొంత మార్పు జరిగింది. సో తల్లిదండ్రులు కూడా కొంత మార్పు వచ్చింది. సో వాళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారు కదా అంటే, పిల్లవాడికి చదువు రావటం ముఖ్యమే, కానీ చదువు ఒక్కటే ముఖ్యం కాదు. సో అన్ని రకాలుగా రావాలి. సో
తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది, అలాగే ప్రభుత్వంలో కూడా కొంత చేంజెస్ వచ్చాయి. అంటే ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండటం, సో అలాగే ఆయన కేటాయించినటువంటి ఎవరైతే అపాయింట్ చేశారో సెక్రటరీ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా దీన్ని విద్యా విధానం మీద నిపుణులతో చర్చించడం. ఇప్పుడు రానున్న విద్యా సంవత్సరంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. అంటే పిల్లల మీద ప్రెషర్ తగ్గుతుంది, తప్పకుండా తగ్గుతుంది. ఎందుకంటే 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ వేరు, కంప్లీట్ గా డిఫరెంట్. 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ కి అన్ని మార్పులు జరుగుతాయి. అంటే 10th క్లాస్ కంటే కూడా ఒక 10 to 20 టైమ్స్ ఎక్స్ట్రా సిలబస్ ఉంది ఇంటర్మీడియట్ లో. మరి సంవత్సరం అంతే, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంతే, పని దినాలు అంతే. కానీ అన్ని పని దినాల్లో మరి 10th క్లాస్ లో చదివిన చదువుకి ఇంటర్మీడియట్ లో వాడు ఓన్లీ ఇంటర్మీడియట్ కాదు కదా, సో వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కావాలి. రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, లేకపోతే కేంద్ర స్థాయిలో కానివ్వండి, అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి అంటే ఆ ఉన్నన్ని రోజుల్లోనే చదవాలి. అంటే ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు డిసైడ్ చేసిన సిలబస్ వేరుగా ఉంది, రాష్ట్ర స్థాయిలో తెలంగాణ సిలబస్ వేరుగా ఉంది, ఆంధ్రప్రదేశ్ సిలబస్ వేరుగా ఉంది. ఈ సిలబస్ లో మార్పులు వేరుగా ఉండటం వల్ల విద్యార్థుల మీద కొంత ఒత్తిడి ఉంది. అందుకని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది కదా అంటే వచ్చే సంవత్సరం కొంత విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తుంది. అలాగే సిలబస్ ను కూడా తగ్గిస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే పరీక్షల్లో కూడా ఇదివరకు మ్యాథమెటిక్స్ 2 పరీక్షలుగా ఉండేది, ఇప్పుడు దాన్ని ఒక పరీక్ష చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా వచ్చారు. అది చాలా ఒత్తిడి తగ్గిస్తుంది విద్యార్థుల మీద, ఎందుకంటే అది చాలా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అనేది. సో ఆ మ్యాథమెటిక్స్ లో పోయిన సంవత్సరం చూస్తే చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. చాలా మంది, ఒక 40% విద్యార్థులు ఫెయిల్ అయ్యారు మ్యాథ్స్ లో. సో దానివల్ల ఏమవుతున్నాయి కదా అంటే విద్యార్థులకు కొంత భయం ఉంది, మ్యాథ్స్ తీసుకోవాలంటేనే భయం ఉంది. సో అందుకని ఈ సంవత్సరం విద్యా విధానంలో కొంత మార్పులు జరగబోతున్నాయటువంటిది బోర్డు ప్రకటించడం జరిగింది. అంటే మరి సిలబస్ తగ్గుతుందా? పేపర్ అయితే ఒకటి చేస్తారు, సిలబస్ తగ్గుతుంది. దాంట్లో కూడా ఏం చేస్తున్నారంటే థియరీ ప్రాక్టికల్స్ రెండు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇదివరకు ప్రాక్టికల్స్ ఉండేది కాదు, మ్యాథ్స్ లో ప్రాక్టికల్స్ ఉండేవి కాదు. ఏ సబ్జెక్ట్ ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటిలోనే ఉండేది, బయాలజీలో. ఇప్పుడు అన్ని సబ్జెక్టులో పెడుతున్నారు, ఇంగ్లీష్ గానీ, సంస్కృత్ గానీ, మ్యాథమెటిక్స్ గానీ అన్నింటిలో కూడా పెడుతున్నారు. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో ప్రాక్టికల్స్ ఉంటాయని, సెకండ్ ఇయర్ లో కూడా ప్రాక్టికల్స్ ఉంటాయనేటువంటి విధానం కూడా తీసుకొస్తున్నారు. దానివల్ల ఏమవుతున్నది కదా అంటే ఒక 100 మార్కులకు పేపర్ చేయటం, ఆ 100 మార్కుల లోపల 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ప్రాక్టికల్, అది ఇంటర్నల్ ఎగ్జామ్స్ కింద. సో దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థుల మీద కొంత ఒత్తిడి తగ్గుతుంది. అంటే పాస్ మార్క్ తీసుకొచ్చుకోవడానికి అంత కష్టపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు, పాస్ మార్క్ కన్సిడర్ చేస్తారు. సో దానివల్ల చాలా ఒత్తిడి తగ్గుతుంది. ఆ విద్యా విధానం చాలా మార్పులను తీసుకొస్తుంది. మన గత సంవత్సరం ఇక్కడే మన జీనియూస్ వేదికగా ఒక చర్చ జరిపాం మనం. ఆ చర్చలో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అవి మరి ప్రభుత్వానికి ఏ ఛానల్లో జరిగినటువంటిది, మన ఛానల్లో జరిగినటువంటిది, అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళటం, అలాగే ప్రభుత్వం ఇమీడియట్ గా చర్యలు తీసుకోవటం, ఇలాంటి మార్పులు జరగడం కూడా ఇది ఒక మంచి పరిణామంగా అందరూ భావిస్తున్నారు. సో ఇది విద్యార్థులకు తెలిసింది, అలాగే తల్లిదండ్రులకు తెలిసింది, చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు ఈ విషయంలో. ఇది ఇప్పుడు జరుగుతున్న పరీక్షల్లో జరిగితే బాగుండేదని కూడా ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు రాస్తున్నటువంటి ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారో, అయ్యో ఇది మాకు జరిగితే బాగుండేది, రానున్న వాళ్ళకి జరుగుతుంది కదా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. మరి ఇప్పుడు రాస్తున్నటువంటి విద్యార్థులు కూడా భవిష్యత్తులో పరీక్షా విధానంలో కొంత మార్పులు రావచ్చు. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ నుంచి డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. అలాగే సిలబస్ మారింది, కొత్త పుస్తకాలు కూడా రాబోతున్నాయి. ఆ మారినటువంటి సిలబస్ ప్రకారంగానే కొత్త పుస్తకాలు కూడా ముద్రణ జరుగుతుందని చెప్పి తెలిసింది. అదొక రకంగా మంచి పరిణామం అని చెప్పొచ్చు మనం. ఓకే సార్. మధురిమారెడ్డి గారు, స్టూడెంట్స్ కి అయితే టిప్స్ చెప్పారు, మరి పేరెంట్స్ కి చెప్పండి. ఎందుకంటే చాలా మేజర్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు పేరెంట్సే. పిల్లల కన్నా ఎక్కువ ఒత్తిడి తీసుకుంటారు, వాళ్ళు ఎలా రాస్తారో, ఎన్ని మార్క్స్ వస్తాయో, పాస్ అవుతారో లేదో అని. సో వాళ్ళకి ఏంటి టిప్స్ ఇస్తారు? సో పేరెంట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, వాళ్ళతో ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళని ఎక్కువగా మంచిగా మాట్లాడి వాళ్ళతో రిసీవింగ్ దాంట్లో ఉండాలి. అంటే వినాలండి, మంచిగా లిజనింగ్ స్కిల్స్ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు వినాలి, తర్వాత ఏంటంటే మంచిగా ఎంకరేజ్ చేయాలి పాజిటివ్ గా. అలాగే తర్వాత ఇప్పుడు సార్ చెప్పిన లాగా ముందే వెళ్ళేసి ఒకసారి లొకేషన్ ఎక్కడుందో సెంటర్ చూసుకొని, తర్వాత ఎంత డిస్టెన్స్ వాళ్ళ ఇంటికి తర్వాత సెంటర్ కి చూసుకోవాలి. వాళ్ళతో పాటు ఒక రోజు కాకుండా ఆల్మోస్ట్ వీలైతే అన్ని రోజులు డ్రాప్ అండ్ పికప్ చేసుకొని, తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకెట్లాగో అయిపోయింది ఎగ్జామ్, దాని గురించి ఒకటే డిస్కస్ చేసి ఎన్ని రాసావు, ఎలా రాసావు, తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయి నీకు, ఇలాంటి ఒత్తిడి పేరెంట్స్ నుంచి రాకుండా, ప్రెషర్ రాకుండా, అడగకుండా ఇంక ఎంకరేజ్ చేస్తే బాగా రాసింటావులే, వస్తుందిలే, ఇలాంటి ఫెయిత్ మాటలు మాట్లాడాలి, ఎంకరేజింగ్ మాటలు మాట్లాడాలి. తర్వాత నేను ఎక్కువగా 100% పేరెంట్ ఇంటెంట్ పైన నమ్ముతానండి. ఇంటెన్షన్ ఆఫ్ పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని 100% నమ్ముతారో అది వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మనం దేవుని నమ్ముతామండి, అలాగే పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి
వాళ్ళ మాటలు, ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళు చెప్పారనుకోండి విష్ తో పాటి నువ్వు బాగా చదువుతావు, నువ్వు బాగా రాస్తావు, ఇలాంటి మాటలు అన్నారనుకోండి అది చాలా బాగుంటుంది పిల్లలకి. అలాంటిది ఎప్పుడు వాళ్ళు చెప్తూ ఉండాలి, వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండాలి, పాజిటివ్ గా అనాలి. ఎప్పుడు కంపేర్ చేయకూడదండి వాళ్ళతో వీళ్ళతో. తర్వాత ఎప్పుడు ఒత్తిడి పెట్టకూడదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చింది బిట్స్ పిల్లని ఇందాక మేడం అన్నారు, వాళ్ళకి వచ్చింది బిట్స్ పిల్లానిలో నీకెంత మార్క్స్ వస్తుంది, వాళ్ళకి వస్తుంది, అలాంటివి కంపేర్ చేయకూడదు ఎప్పుడు. దాని బదులు పేరెంట్ ఇంటెంట్ పెట్టుకోవాలి. మై చిల్డ్రన్ విల్ డెఫినెట్లీ డూ వెరీ గుడ్ అని ఒక ఇంటెంట్ పెట్టుకోవాలి ఎప్పుడు. వాళ్ళ పైన వాళ్ళు 100% ఫెయిత్ ఉండాలి, వాళ్ళ పైన వాళ్ళ పిల్లల పైన. ఇలాంటిది చాలా బాగా పనిచేస్తుందండి. ఇదే నేను పేరెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా మెసేజ్ ఇస్తుంటది. తర్వాత వాళ్ళు ముందే ప్లానింగ్ లైక్ పెట్టుకునేసి ఒక గంట ముందే వెళ్ళి ఎప్పుడు చేరండి ఎప్పుడు సెంటర్స్ కి. ఈ ట్రాఫిక్ ఇవన్నీ నమ్మకండి, ఇట్ ఈస్ సేఫ్ అండి మీకు. దాని వల్ల స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గుతుంది మీకు కూడా పిల్లలకు కూడా. సో పిల్లలు కూడా బాగా రాస్తారు ఫ్రెష్ గా హ్యాపీగా ఎగ్జామ్స్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండి, పేరెంట్స్ కి పిల్లలకి మీ అందరికి హ్యాపీగా బాగా రాయండి ఎగ్జామ్స్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరు బాగా రాస్తారని. ఓకే, యా ఎస్ శిరీష గారు, ఇంటర్మీడియట్ అంటే జనరల్ గా టీనేజ్ 16 ఇయర్స్ అప్పుడే టీనేజ్ స్టార్ట్ అవుతుంది. సో జనరల్ గా ఈ ఏజ్ లో పిల్లలకి ఎవరేం చెప్పినా వినని తత్వం, అంటే వాళ్ళు ఒకటి అనుకుంటారు మనసులో అదే చేస్తూ ఉంటారు అని అంటారు. యాజ్ ఎ సైకాలజిస్ట్ గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, నిజంగానే వాళ్ళు వింటారా, ఫాలో అవుతారా? వింటారు మేడం, ఖచ్చితంగా వింటారు. చెప్పాల్సిన విధానంగా చెప్తే పిల్లలు వింటారు. ఎందుకంటే ఇది రిసీవింగ్ స్టేజ్ అండి. సో ఈ స్టేజ్ లో మనం ఏం చెప్తాము అనేది దాన్ని బట్టి పిల్లలు దే మౌల్డ్ దెమ్ అకార్డింగ్లీ. దే ఆర్ జస్ట్ వైట్ పేపర్స్ అండి. వాట్ యు రైట్ దే జస్ట్ టేక్ ఇట్. వైట్ మనం ఎలా రాసుకుంటామో అదే దాన్ని వాళ్ళు తీసుకుంటారు. అండ్ మేడం చెప్పినట్టు ఫస్ట్ నుంచి కూడా మనం పిల్లల్ని బోర్డ్ ఎగ్జామ్స్ అంటే అది ఏదో భూతమో దయ్యమో ఏదో ఇయర్ ఎండింగ్ లో వచ్చేది అని కాకుండా ప్రతి ఎగ్జామ్ లాగే బోర్డ్ ఎగ్జామ్ కూడా అని చెప్పాలండి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఆల్ ద టీచర్స్ అండ్ ఈవెన్ ద పేరెంట్స్ ఆల్సో. అండ్ ఇన్ఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఎస్ ఐ కెన్ డూ ఇట్, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో సెల్ఫ్ మోటివేషన్ ఇంట్రెన్సిక్ గా ఎప్పుడైతే మనం ఒకటి అనుకుంటామో ఖచ్చితంగా తదాస్తు దేవతలు అని అంటారు కదా పెద్దవాళ్ళు కూడా. సో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఐ కెన్ డూ, ఐఎమ్ కేపబుల్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు సక్సీడ్. ఇది చక్కగా చిన్న చిన్న పోస్టర్స్ లాగా దొరుకుతాయి, అవి రాసి పెట్టుకున్నారనుకోండి, వాటికి వాళ్ళ పిల్లల మైండ్ సెట్ లోనే అది ఇంబైబ్ అయిపోతుంది. ఎస్ ఐఎమ్ ఏబుల్, ఐ కెన్ డూ ఇట్ అనే కాన్ఫిడెన్స్ పాజిటివ్ సెట్ తోటి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. ఏదైనా మేడం మనం చెప్పేదాన్ని బట్టే పిల్లలు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, పిల్లలు వింటారు. యా సార్, ఇప్పుడు మీ స్టూడెంట్స్ అంటే మీరు గత 30 సంవత్సరాలుగా టీచింగ్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు మీరు ఎలాంటి టిప్స్ ఇచ్చి వాళ్ళకి ఫాలో చేయమని చెప్తారు? అంటే దీంట్లో విద్యార్థుల్లో ఒక 3-4 రకాల కేటగిరీస్ ఉంటారండి. కొంతమంది ఏం చేస్తారు కదా అంటే మొత్తం సబ్జెక్ట్ చదువుతారు, పుస్తకంలో ఉన్నటువంటి ప్రతిదీ చదువుతారు. అది వాళ్ళ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి గ్రాస్పింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే రెండో కేటగిరీ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ కొంత మాత్రమే, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకొని చదువుతారు. సో వాళ్ళకి మొత్తం చదవాలంటే అంటే చదువుతారు కానీ ఇంపార్టెంట్ మీద డిపెండ్ అవుతారు. అవి మాత్రమే చదువుకొని వెళ్ళేటువంటి పద్ధతులు ఉంటారు. మరో కేటగిరీ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ప్రీవియస్ ప్రశ్న పత్రాలు ఉంటాయి కదా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, వాటి మీద డిపెండ్ అయి వెళ్తారు. అవి రిపీట్ అవుతాయి కదా, సో వాటి మీద డిపెండ్ అయితే పాస్ అవుతానేమో అనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు ఎక్కువగా వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కాలేజ్ మీద డిపెండ్ అవుతారు, అంటే కాలేజ్ వాళ్ళు పెట్టేటువంటి క్వశ్చన్ పేపర్స్, వాళ్ళు పెట్టేటువంటి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కానివ్వండి, సో వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అంటే వాళ్ళలో వచ్చినటువంటి మార్కులు కానివ్వండి, లేదా వాళ్ళ లెక్చరర్స్ డిస్కస్ చేసేటువంటి పద్ధతులు కానివ్వండి, వాటి మీద డిపెండ్ అవుతారు. ఇలా విద్యార్థుల్లో కేటగిరీస్ ఉంటాయి. అందరూ ఒక రకంగా చదవరు, అందరికీ ఒక రకమైనటువంటి మార్కులు కూడా రావు. సో దీంట్లో కొంతమందికి హైయెస్ట్ మార్కులు వస్తాయి. అప్పుడు మేడమ్స్ చెప్పినట్టుగా ఈ పేరెంట్స్ కంపారిజన్ ఒకటి ఉంటుంది. ఎందుకు వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి, నేను ఫీజు కట్టాను, నేను ఆ కాలేజీలో చదివించాను, నీకు ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చాయి, వాళ్ళకి ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి అంటే వాళ్ళు పాటించేటువంటి పద్ధతుల లోపల తేడా ఉంటుంది. అంటే మొదటి నుంచి కూడా ఒక లెక్చరర్స్ క్లాస్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ మాత్రమే చెప్పకూడదు. అంటే ఇది మాత్రమే చదవాలి, పరీక్షకి ఇది చదివితే సరిపోతుంది అనేటువంటి మాటలు చెప్పకూడదు. మొత్తం చెప్పాలి, సిలబస్ మొత్తం చెప్పాలి. సిలబస్లో అన్నిట్లో కూడా ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే, ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. సో కాబట్టి అన్నిటి మీద వాళ్ళకి ఫోకస్ చేయాలి. కానీ చివరికి వాళ్ళు పరీక్షలు ఎప్పుడైతే రాస్తారో
లోపలికి ఇంటర్నల్గా ఎగ్జామ్స్ ఎప్పుడైతే రాస్తారో ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ విషయంలో వాటికి పర్టికులర్గా డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఆ ఇంపార్టెంట్ వాటికి డిస్కస్ చేస్తే సరిపోతుంది. వాటికి ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి ముఖ్యంగా చాలా మంది పిల్లలకి తెలియంది ఏంటంటే ఈ థియరీ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ వేరు, థియరీ వేరు. ఈ థియరీ సబ్జెక్ట్ లోపల ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది విద్యార్థులకు తెలియదు అది. స్టార్టింగ్ చాలా బాగా మొదలు పెడతారు, చివరికి వచ్చేసరికి అసలు ఆ రైటింగ్లో చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా పేపర్లు దిద్దే వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే రైటింగ్ చాలా అబ్జర్వేషన్ చేస్తారు. రైటర్ అనేది చాలా బాగుండాలి. సో రైటింగ్ బాగుంది, ప్రజెంటేషన్ బాగుంది, అలాగే సీక్వెన్స్ చూస్తారు. అంటే మనం ఫస్ట్ ఒక సెక్షన్లో ఒక క్వశ్చన్ తీసుకొని సడన్గా నేను లాస్ట్ సెక్షన్లో ఇంకో క్వశ్చన్ తీసుకుంటానంటే సీక్వెన్స్ అనేటువంటిది మారిపోతుంది. దానివల్ల కూడా కొంత తేడాలు వస్తాయి. అందుకని మీరు రాసేటువంటి పద్ధతుల లోపల సెక్షన్ వైజ్ సీక్వెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అలాగే మూడోది ఏంటంటే తప్పులు ఎక్కువ చేయకూడదు. తప్పులు చేసినప్పుడు ఏం చేయాలి కదా అంటే వాటిని చాలా మంది ఏం చేస్తారు కదా అంటే ఇప్పుడు మేడం ఇంతకుముందు చెప్పినట్టుగా కొట్టేస్తారు. ఆ కొట్టేయడం అనేది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మార్కులు ఇవ్వడంలో కొంత ఇంప్రెషన్ పోతుంది. అందుకని ఏం చేయాలి కదా అంటే సాధ్యం వరకు వచ్చింది మొదలు తీసుకోవాలి. ఏదైతే నీకు పర్ఫెక్ట్గా ఆన్సర్లు వస్తాయో వాటిని మాత్రమే తీసుకోవాలి. అలాగే తర్వాత కొంత మర్చిపోయి కొంత రాయగలను అనేటువంటి వాటిని తర్వాత తీసుకోవాలి. ఇలా రాసేటువంటి పద్ధతుల్లో కూడా కొంత మార్పులు ఉంటాయి. సో అలాగే టెన్షన్ పడతారు, మర్చిపోతారు ఒక్కొక్కసారి. అంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మర్చిపోవడం అనేటువంటిది సర్వసాధారణం. జనరల్గా ప్రతి విద్యార్థులు అంటే దాదాపు 50% మంది విద్యార్థులు ఇది ఒక ఇబ్బంది. అంటే బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే అయ్యో నేను మర్చిపోయాను, నేను బాగా చదివాను అంటారు. సో దానివల్ల కొంత సైకలాజికల్గా ఇబ్బంది పడతారు. అందుకని ఏం చేయాలి కదంటే ఇంటి దగ్గర ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది రైటింగ్ ప్రాక్టీస్ చేయరు, చదువుతారు తప్ప రైటింగ్ ప్రాక్టీస్ చేయరు. కాబట్టి రఫ్ నోట్స్ బుక్ పెట్టుకొని ఇంటి దగ్గర ఒక ఆన్సర్ని ఒక 4 సార్లు రాసినప్పుడు నువ్వు చేసినటువంటి తప్పులు ఎలాంటి తప్పులు చేసావు తెలుస్తుంది. ఆ తప్పుల్ని మాత్రమే జాగ్రత్త పడితే ఆ తప్పులు ఫైనల్ ఎగ్జామ్స్లో రిపీట్ కావు. ఇలా కొన్ని పద్ధతుల్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే కనుక సో విద్యార్థులు తప్పకుండా మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ముందు రోజు రాత్రి చదవడం స్టార్ట్ చేస్తారు. అది కూడా చాలా తప్పు. చాలా అంటే ఇంకా ఉంది కదా, టైం ఉంది కదా, దాని వల్ల కూడా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అవునండి, ఇప్పటి వరకు చదివింది వేరు. వాళ్ళు ఏమంటారు కదా అంటే ఒక రోజు ముందు చదివితేనే గుర్తుంటుంది అని రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు కూర్చుంటారు. అసలు భోజనం చేయరు. సో అసలు ఫుడ్ని పట్టించుకోరు, టైమింగ్స్ పట్టించుకోరు. సో పేరెంట్స్ ఏమనుకుంటారు కదా అంటే టెన్షన్ లో ఉన్నారు కదా, వాళ్ళని ఏం అనకూడదు. ఇప్పుడు ఏమనంటే కనుక డిప్రెషన్లోకి వెళ్తారు, ఇబ్బంది పడతారని. ఆ రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు చదివినటువంటి పద్ధతుల్ని తెల్లారి తన ఎగ్జామ్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. పరీక్షకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది కదా అంటే ఆ నిద్ర లేకపోవడం ఒకటి, అలాగే మార్నింగ్ తినాలనిపించదు. పరీక్షకు వెళ్ళేటప్పుడు 8 గంటలకు వెళ్ళాలి, తినాలని చాలా మంది పిల్లలు తినరు. నేను చాలా మందిని చూశానండి మా సెంటర్లో, ఎగ్జామినేషన్ సెంటర్లో పిల్లలు కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కళ్ళు తిరిగి పడిపోతారు, తలనొప్పులు వస్తాయి. సో రకరకాల అంటే నిద్రపోతూ ఉంటారు. సో కాబట్టి ఇవన్నింటినీ అవాయిడ్ చేయాలంటే ఒక రోజు ముందు చదవడం అనేటువంటిది ఉండకూడదు. నేను ఒకప్పుడు నేను పీజీ పరీక్ష రాసినప్పుడు తెల్లారితే ఎగ్జామ్ అంటే నేను సినిమాకి వెళ్ళిపోయాను. ఒక రోజు ముందు మూవీకి వెళ్ళి మూవీ చూసి వచ్చి తెల్లారి పరీక్ష రాసాను, చాలా బాగా రాశాను మిగతా పరీక్షలకు అన్నింటికంటే కూడా. అంటే పిల్లల్లో మేడం గారు చెప్పినట్టుగా సో అలాంటి ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి. ఎగ్జామ్ అనేటువంటిది ఒక ఎంజాయ్మెంట్ అంతే. ఒక మంచి మూడ్తో వెళ్ళాలి ఎగ్జామ్కి. అంతేగాని రాత్రి అంతా కూడా చదువుకొని మార్నింగ్ 2 o'clock వరకు చదివాను, 3 o'clock వరకు చదివాను మార్నింగ్ టెన్షన్ ఎగ్జామ్కి వెళ్తే మర్చిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో ఈ మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టులు అంత అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ ఏదో ఒక డయాగ్రామ్ వేస్తే ఒక మార్క్ ఇస్తారు, ఒక ఫార్ములా రాస్తే ఒక మార్క్ ఇస్తారు. మ్యాథమెటిక్స్ లాంటి పరీక్షలు అలా ఉండదు. మొత్తం స్టెప్పులు రాస్తే తప్ప, కరెక్ట్ ఉంటే తప్ప మార్కులు ఇవ్వరు. సో అక్కడే చాలా మంది తప్పిదం చేసేది అంటే ప్రాక్టీస్ లోపం. సో అది కాలేజీలో కానివ్వండి, లేకపోతే ఇంట్లో కానివ్వండి, ప్రాక్టీస్ లోపం వల్లనే ఇలాంటి సబ్జెక్టులో ఫెయిల్ కావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విద్యార్థులు గమనించి దాన్ని ప్రాక్టీస్ ఎక్కువ టైం ఇవ్వాలి తప్ప చదవడానికంటే కూడా చదవడం ఎక్కువని చదవాలి, కానీ చదివిన దాన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది అనేది నా అభిప్రాయం. సో ప్రాక్టీస్ ఎక్కువగా చేయమంటారు. ప్రాక్టీస్ చాలా ఉండాలి. ఇప్పుడు ఐఐటీలో ర్యాంకులు ఎవరు కూడా ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు, సెకండ్ ర్యాంక్ వచ్చేవాడు బై బర్త్ ఎవరు పుట్టరు. అందరూ కూడా తయారు చేయబడతారు. ర్యాంకర్స్ అనేవాళ్ళు తయారు చేయబడతారు. ఎవరి ద్వారా తయారు చేయబడతారు అంతేనండి. సో వాళ్ళ సెల్ఫ్ ఉండాలి, తల్లిదండ్రులు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి, అలాగే కాలేజీలో టీచర్స్ ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటి దాంట్లో ఎలా చదవాలనే పద్ధతులు వాళ్ళకి చెప్పాలి. అందరూ ఒకే రకమైనటువంటి పద్ధతులను పాటించరు. కాబట్టి ప్రాక్టీస్ చేసేటువంటి పద్ధతులు ఇప్పుడు ఐఐటి ఫస్ట్ ర్యాంకర్ అయినా, నీట్ ఫస్ట్ ర్యాంకర్ అయినా, ఎంసెట్ ఫస్ట్ ర్యాంకర్ అయినా వాళ్ళు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఎక్కువ క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు చదివిన దాన్ని 10 సార్లు చదవరు. వాళ్ళు ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల వాళ్ళకి బుక్ పక్కన పెట్టుకుంటారు. బుక్ పక్కకు పెట్టుకుంటారు అంతవరకు, దానికి రిఫరెన్స్ కోసం. ఈవెన్ టీచర్ లెసన్స్ చెప్తున్నప్పుడు కూడా
వెనకాల రాసుకుంటూ ఉంటారు చెప్తున్నారు. నోట్ చేసుకుంటూ ఉంటారు. ఆ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకుంటారు. అలాగే ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ మిస్ అయ్యేటువంటి డిస్కస్ చేసుకుంటారు. అవి కూడా ఎక్కువ ఎగ్జామ్ లో గుర్తుంటాయి జనరల్ గా, చాలా గుర్తుంటాయి. అవి చాలా మంచి పద్ధతి కూడా. చదివేదానికన్నా కూడా వాళ్ళు చెప్పింది రాసుకున్నది గుర్తుంటుంది. చెప్పింది రాసుకున్నది, అలాగే తోటి విద్యార్థులతో డిస్కస్ చేసేది, అలాగే లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసేవి, ఇవన్నీ కూడా మంచి పద్ధతులు అండి మార్కులు తెచ్చుకోవడానికి. ఒకప్పుడు ఏమైనా డౌట్ ఉంటే పీరియడ్ లో ఏమైనా ఖాళీ ఉన్నప్పుడు టీచర్స్ దగ్గర వెళ్ళి డిస్కస్ చేసేవారు. మరి ఇప్పటికీ పిల్లలకి ఆ సిచ్యువేషన్ ఉందో లేదో, వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడు ఉన్నది కానీ ఎక్కడ ఖాళీ దొరకట్లేదు. అదే ఖాళీ దొరకట్లేదు. ఇంతకు ముందు స్కూల్ నుంచైనా కాలేజ్ నుంచైనా వచ్చిన తర్వాత ఇంకా వర్క్ ఉండేది కాదు, అక్కడికక్కడ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ అట్లా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది కదా అంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా తగ్గిపోయినాయండి. తగ్గిపోవడం వల్ల కూడా కొంత స్ట్రెస్ కు లోన్ అవుతున్నారు. ఇప్పుడు మన ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది కదా అంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు అయిన తర్వాత వెంటనే క్లాసులు స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. సిబిఎస్ఈ సిస్టమ్ లాగా సిబిఎస్ఈ ఏమవుతుంది కదా అంటే, పరీక్షలు కాగానే వెంటనే తరగతులు స్టార్ట్ చేస్తారు. ఒక 15 రోజుల నుంచి 4 రోజులు తరగతులు పెట్టిన తర్వాత ఒక 1 month సెలవులు ఇస్తారు. కానీ మన తెలంగాణలో ఏమైంది కదా అంటే, 2 నెలలు వరుసగా సెలవులు ఇవ్వడం వల్ల అసలు వాళ్ళు స్టడీస్ కు దూరం అవుతున్నారు. కంప్లీట్ గ్యాప్ వస్తున్నది. అలాగే ఈ కార్పొరేట్ కాలేజీలో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థి సంఘాలు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి వెళ్ళి డిస్టర్బ్ చేయడం, సో అది కూడా కొంత ఇంపాక్ట్ పడుతున్నది. సో అందుకని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది కూడా ఆలోచిస్తుందని మాకు సమాచారం ఉంది. సో పరీక్షలు కాగానే ఒక 15 రోజుల పాటు కాలేజీ జరిగితే బాగుంటుంది, కంటిన్యూషన్ చేసి సిబిఎస్ఈ లాగా. ఇవన్నీ మీరు పెట్టారా వాళ్ళ ముందు? అవన్నీ కూడా ప్రపోజల్స్ చాలా బాగున్నాయండి. సో ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే తెలంగాణలో తప్పకుండా విద్యా విధానంలో మంచి మార్పులు వస్తాయి. దానివల్ల విద్యార్థులు కూడా మంచి ఫలితాలను ఇస్తారు. ఓకే, ఇప్పుడు సార్ ఫిజిక్స్ మీరు పీజీలో ఎగ్జామ్ ముందు సినిమాకి వెళ్ళారు, మీరు కూడా అలా వెళ్ళకండి, పేరెంట్స్ ఊరుకోరు. అలా అని కాదు, టైం వేరు. అంటే అలా అని కాదు, అంటే విద్యార్థుల్లో కొంత ఒత్తిడి తగ్గాలి అంటే సో ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అంటే మామూలు టైంలో బ్రేక్ తీసుకోవాలి. చదువుకి మధ్య మేడం గారు చెప్పారు ఏంది మెడిటేషన్ చేయాలని. సో ఏదో ఒక ప్రాణాయామం అనేటువంటిది మంచి పద్ధతి. అలాగే ఫ్రెండ్స్ తో కాస్త ఈవెన్ పాటలు కూడా వినొచ్చండి. పాటలు వినొచ్చు. దే కెన్ లిసన్ టు మ్యూజిక్ ఆల్సో అట్ హోమ్. సినిమాకే వెళ్ళాల్సిన అవసరం లేదు, మ్యూజిక్ కూడా వినొచ్చు, మంచి పాటలు కూడా ఒక 2 వినొచ్చు, అలా చేయొచ్చు. ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా క్రియేట్ చేయాలి. తల్లిదండ్రులు కూడా టెన్షన్ తోటి ఎప్పుడు చదవాలనే కోరుకుంటారు తప్ప ఏదో కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సాంగ్స్ అమ్మాయి ఫస్ట్ రావాలి. ఆ ఒత్తిడి అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుందండి పిల్లల మీద. సో ఈ మధ్యలో చాలా విషయాల లోపల విద్యార్థులు మేము కౌన్సిలర్స్ పెట్టమంటున్నారు ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా నిబంధన తీసుకొస్తున్నారు, ప్రతి కాలేజీలో కూడా ఒక సైకాలజిస్ట్ కంపల్సరీ ఉండాలి. ఆ సైకాలజిస్ట్ కౌన్సిలర్ ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయాలి, నెలకు 1-2 సార్లు కౌన్సిలింగ్ చేయాలనేటువంటి పద్ధతులు కూడా తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ మధురిమారెడ్డి గారు కూడా వెళ్తున్నట్టున్నారు కాలేజెస్ కి కదా మేడం, వెళ్తున్నారు. చాలా మంచి పద్ధతి అండి. ప్రోగ్రామ్స్ చేస్తామండి, జేబీఐటీ ఇవన్నీ దానిలో వెళ్ళాము. ఈవెన్ డిపిఎస్ కూడా మన సైకాలజిస్ట్ వర్క్ షాప్ లో ఐ వాస్ ప్యానలిస్ట్ అండ్ సార్ కూడా దీన్ని కోరుకుంటున్నారు. అది నిజంగా గొప్ప విషయం. అంటే టైం కి తగ్గట్టు మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే. అది ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీల లోపల ఇప్పుడు వచ్చినటువంటి ఒక 15 కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, సో వాటి లోపల కౌన్సిలర్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీ కావాలి. అక్కడ చాలా ఇంపార్టెంట్. నెలకు 2 సార్లు విద్యార్థుల్ని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు. ఐఐటీ అనేది 8th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసేస్తానంటారు కదా? 6th నుంచే. అంటే నేను 8th అని విన్నాను, మరి 6th నుంచే ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో 6th నుంచి మార్నింగ్ 4 o'clock నుంచి, అది కూడా ఉదయం 4 గంటలకు లేపి తరగతులకు పంపిస్తున్నారు. నిజంగానే వాళ్ళకి ర్యాంక్ వస్తుందా 6th నుంచి? అది ఒక 10% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది, 90% సక్సెస్ రేట్ లేదు. దాని వల్లనే పేరెంట్స్ బాధపడుతున్నారు. మేము ఇంత కష్టపడి ఇంత ఫౌండేషన్ ఇచ్చి ఇన్ని గంటలు చదివిస్తే చివరికి ఫలితం రాకపోతే అసలు చదివే చదివించాల్సిన ఆ టైంలో చదివిస్తే చాలు అంటారు, అంతే కదా? అంతేనండి. సో ఇదివరకు ఐఐటీలు సాధించిన వాళ్ళు ఉన్నారు, ఇదివరకు మెడికల్ సీట్లు సాధించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఇలాంటి ఫౌండేషన్లు ఏం లేవు, ఇలాంటి పద్ధతులు లేవు, అసలు ప్రైవేట్ కాలేజీలు లేవు, కార్పొరేట్ కాలేజీలు క్రాష్ కోర్సులు లేవు. సో కాబట్టి అప్పుడు కూడా ర్యాంకులు సాధించారు. ఇలాంటి పరీక్ష ఉండే, ఇంతకంటే టఫ్ ఉండే పరీక్ష. ఇప్పుడు ఉన్నటువంటి పరీక్షల కంటే ఇప్పుడు డిస్క్రిప్టివ్ ఉండే ఐఐటీ, ఇప్పుడు ఆబ్జెక్టివ్ అయింది. అప్పుడు ఇంకొకటి ఏంటంటే టీచర్ దగ్గర వెళ్ళాలన్నా కూడా భయం ఉండేది. ఇప్పుడు అదేమీ లేదు, హ్యాపీగా ఏ టీచర్నైనా ఏ లెక్చరర్నైనా స్టూడెంట్ అడిగే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని స్కూల్స్ లో, కాలేజెస్ లో. యా, శిరీష్ గారు ఎస్, మీరేం చెప్తారు? ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక సైకాలజిస్ట్ అంటే ఒక కౌన్సిలర్ డెఫినెట్ గా కావాలి కాలేజెస్ లో అని అంటున్నారు. మీరు వెళ్ళారా అలా కాలేజెస్ కి, స్కూల్స్ కి? కాలేజెస్ కి వెళ్ళాను. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ స్ట్రెస్ ఫ్రీ. పిల్లలు ఏమన్నారు మీరు వెళ్ళినప్పుడు? మీరు రండి మేడం, మళ్ళీ రండి ఒకసారి అని అన్నారా లేదా? అంటే బేసిక్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేడం, ఫిజికల్ యాక్టివిటీ అనేది పిల్లలకి లేదండి.
యా కరెక్ట్. Physical activity. గ్రాడ్యుయేట్స్ కి దొరికిపోతుంది కానీ చిన్నప్పుడు మనం అందరం ఆడుకున్న వాళ్ళమే కదా సార్. అవును క్రికెట్ కానీ ఏమైనా గేమ్ ఇప్పటికీ ఛాన్స్ దొరికితే ఆడుకుంటాం మనం. అవును ఇప్పుడు కూడా టైం దొరికితే ఆడుకుంటాం మేడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దట్స్ ఆల్ ద స్ట్రెస్ రిలీవర్స్ అండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలు అది కోరుకోవట్లేదు. ఈవెన్ అనేది పేరెంట్స్ ఇవ్వట్లేదు, స్కూల్ అకాడమిక్స్ కరికులమ్స్ కూడా ఇవ్వటం లేదు. ఓకే. ఎవ్రీ వీక్ లో అట్లీస్ట్ థ్రైస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే షుడ్ బి అలాటెడ్ టు ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ గేమ్స్ ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మానసికంగా దాని ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటారు. నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్ కదా, ఈవెన్ మెంటల్ హెల్త్ ఇస్ ఆల్సో ప్రైమ్ ఇంపార్టెంట్. ఉంటాను ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కొంచెం చక్కగా ఒక చన్నీటి స్నానం కూడా, జస్ట్ లూక్ వామ్ వాటర్ కానీ, ఇందాక మేడం సార్ చెప్పినట్టు లిజనింగ్ టు మ్యూజిక్, వాళ్ళకి ఇష్టమైన ఏ యాక్టివిటీ అయినా చేయటానికి పేరెంట్స్ కూడా ప్రోత్సహించాలి. అరే ఎప్పుడు బయట ఆడుకుంటున్నావు, ఎప్పుడు ఫోన్లు పట్టుకునే ఉంటున్నావు అనకుండా జస్ట్ టేక్ ఎ బ్రేక్ అండ్ గో అని కూడా పేరెంట్స్ కూడా మోటివేట్ చేయాలి వాళ్ళని. వాళ్ళు వెళ్ళంగానే చదువుకుంటారండి. క్వాంటిటీ ఆఫ్ టైం కంటే క్వాలిటీ స్టడీ ఇంపార్టెంట్. ఎన్ని అవర్స్ కూర్చొని చదివాను అనేది కాదు కదా, ఎంత వరకు నేను ఎక్కించుకున్నాను, ఎంత స్మార్ట్ వర్క్ చేశాను, ఎంత బాగా మెమరైజ్ చేసుకున్నాను అన్న కాన్సెప్ట్ పిల్లల్లో కూడా పేరెంట్స్ కూడా ఇంబైట్ చేయించాలి దాన్ని. ఓకే. సార్ చెప్పినట్టు ఒకప్పుడు కరికులం చాలా స్ట్రిక్ట్ గా ఉండేది, చాలా టఫ్ గా కూడా ఉంటుంది. కొన్ని తప్పదు, రోట్ మెమరైజేషన్ తప్పదు, అది కూడా రోట్ మెమరైజేషన్ చేయాల్సిందే. అదే విధంగా అండర్స్టాండ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలని చెప్పాలండి. పిల్లలు కూడా అమ్మ ఇప్పటిదాకా చదువుకున్నాను కదా, కాసేపు నేను ఇలా బయటికి వెళ్ళి వస్తానని అకౌంటబుల్ గా ఉండాలి. అలాగే దే షుడ్ బి సెల్ఫ్ అకౌంటబిలిటీ కూడా ఉండాలి. 1 hour ఒక 5 minutes బయటికి వెళ్ళి వస్తాను, 10 to 15 minutes బ్రేక్ ఈజ్ ఆల్వేస్ అప్రిషియబుల్. ఓకే. ఈ విద్యా విధానంలో ఇంకొక పద్ధతి కూడా ఏంటంటే 2 రకాలుగా ఉన్నాయి. రెసిడెన్షియల్ విద్యా విధానం, డే స్కాలర్స్ విద్యా విధానం. మేడం గారు అన్నట్టుగా డే స్కాలర్స్ లో అయితే పిల్లలు సాయంత్రం వరకు ఉంటారు, వదిలేస్తారు, ఇంటికి వెళ్తారు, వాళ్ళకు ఫ్రీడమ్ ఉంటుంది. కానీ రెసిడెన్షియల్ విద్యా విధానం అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు ఒత్తిడి జరిగేది అక్కడ ఎక్కువ. ఆల్ ద టైం అందులోనే ఉండాలి. ప్రెషర్, ఈ సూసైడ్లు కానివ్వండి, లేకపోతే ఒత్తిడి కానివ్వండి, అక్కడ కౌన్సిలర్స్ లేకపోవటం, ప్రాపర్ మానిటరింగ్ లేకపోవటం, అలాగే ఫుడ్ క్వాలిటీ సరిగా లేకపోవటం, అలాగే అక్కడ నిద్ర సరిగా లేకపోవటం, ఇవన్నిటి వల్ల ఈ రెసిడెన్షియల్ విద్యా విధానంలో కొంత మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల లోపల ముఖ్యంగా చాలా ఒత్తిడి వల్ల సో విద్యార్థుల లోపల అంటే అక్కడ రిజల్ట్స్ వస్తున్నాయనేటువంటిది ఒక హైలైట్ చేస్తున్నారు. కానీ బట్ రెసిడెన్షియల్ విద్యా విధానంలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నేరల శారద గారు ఒక 5-6 సార్లు ఆమె ప్రతి కాలేజీకి విజిట్ చేస్తూ వస్తున్నారు ఆమె. సో విజిట్ చేసినప్పుడు ఆమెకు చాలా లోటుపాట్లు కనబడ్డాయి. అవి గవర్నమెంట్ కూడా ప్రజెంట్ చేశారు ఆమె. అంటే ఏ కాలేజీలు ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నాయి అనేటువంటి విషయం మీద విద్యార్థి సంఘాలు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. అంటే ఇంత ఫైటింగ్ చేయాల్సిన అవసరం రాకూడదు. ఒక గవర్నమెంటే కనుక ఒక స్ట్రిక్ట్ గా ఇలానే ఉండాలి, ఈ పద్ధతుల్లోనే రెసిడెన్షియల్ విద్యా విధానం జరిగితే కనుక కొంత విద్యార్థులకు కొంత రిలీఫ్ ఉంటుంది అనుకుంటే కనుక సో అది చాలా మంచి జరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా కొంత కోరుకుంటున్నారు. అంటే ఎవరో ఒక స్టూడెంట్ కి జరిగినటువంటి నష్టాన్ని సో మిగతా పేరెంట్స్ మీద ఇంపాక్ట్ పడుతున్నదా అంటే మరి పడుతున్నది. ఆ పర్టికులర్ వార్త వచ్చినప్పుడు మాత్రం పడుతుంది, ఆ విద్యార్థికి ఏదో జరిగిందని మళ్ళీ సరే కామన్ గా ఉంటుంది. అంటే వాళ్ళకి లోపల ఏం జరుగుతుందనే విషయం తెలియదు. చాలా మంది తల్లిదండ్రులకు రెసిడెన్షియల్ విద్యా విధానంలో లోపల ఏం జరుగుతుందనేటువంటి విషయాలను తెలియజేయరు కాలేజీ యాజమాన్యం. తెలియకపోవడం వల్ల వీళ్ళు ఏమనుకుంటారు కదా అంటే స్టూడెంట్ అయితే తప్పనుకుంటారు. కానీ కాదు. సో కార్పొరేట్ విద్యా విధానంలో యాజమాన్యాలు కూడా కొంత రియలైజ్ కావాలి. విద్యార్థుల మీద ఒత్తిడి జరగాలంటే దాంట్లో జరగాల్సినటువంటి మార్పుల్ని కూడా చేయాలి. దీని మీద ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టాలి. సో మానిటరింగ్ చేయాలి. దానివల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు మీ ఎక్స్పీరియన్స్ తో. థ్యాంక్ యూ మధురిమారెడ్డి గారు, థ్యాంక్ యూ శిరీష గారు. సో మొత్తానికి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ రాయబోయే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా మెడిటేషన్ చేసుకోండి. ఒక 5 minutes వెళ్లే ముందు ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత బ్రీతింగ్ టెక్నిక్స్ అవి కొంచెం హెల్ప్ చేస్తాయి స్ట్రెస్ లేకుండా. పేరెంట్స్ మీరు కూడా వాళ్ళని నమ్మండి, వాళ్ళని మంచిగా మోరల్ సపోర్ట్ ఇవ్వండి. ఇది వాళ్ళ స్పెషల్.